ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్ చేయకండి. కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. అండ్ నాకు సపోర్ట్ చేయండి. మీ ప్రేమతో నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. నా కుకింగ్ స్టైల్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి, ఇంకా బ్యాచిలర్స్‌కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్. ప్లీజ్ సపోర్ట్ మీ. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. కమ్ విత్ మీ. వివాహ భోజనంబు. సో ఫస్ట్ ఏం చేయాలంటే సగ్గుబియ్యం తీసుకొని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకోండి. చిన్నవి అయితేనేమో ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. పెద్దవైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకోండి. కాజు, బాదం, ఇంకా ఎండు కొబ్బరి అవన్నీ కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ పిండి వేసి మంచిగా నెయ్యిలో వేయించుకోండి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. వేయించుకున్న తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎంత స్వీట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ బెల్లం నేను నానబెట్టుకున్నాను. ఆ వాటర్ దీంట్లో వేసి బెల్లం నీళ్ళతోనే పిండి అంతా కూడా మనం చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూసారా? ఇలా కలుపుకున్న తర్వాత తాలికలు చేసేసుకోండి. తాలికలు ఇంకా చిన్న చిన్న ఉండ్రాళ్ళు అలా చేసేసుకొని పైన పొడిపిండి చల్లుకోండి. ఎందుకంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి పొడిపిండిని చల్లాను. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు గోధుమ పిండికి 4 కప్పుల నీళ్ళను మనము గిన్నెలో వేసుకొని మంచిగా కొద్దిగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా, ఆ తాలికలు దాంట్లో వేసేసి ఉడకబెట్టుకోవాలి. అవి ఎలా ఉడికాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం చేసిన తాలికల షేప్ కన్నా అవి కొంచెం లావుగా అవుతాయి అన్నమాట. సో ఆ 10 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసేసి అవి కూడా ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత చూసుకోండి ఉడికాయా లేదా అని చూసుకోండి. ఉడికిన తర్వాత ఇంకో గిన్నెలో ఒక హాఫ్ కప్ వరకు నేను గోధుమ పిండి దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం కలుపుకున్నాను ఉండలు లేకుండా. సో పాశం అనేది కొంచెం చిక్కగా అవ్వడానికి అన్నమాట. దాని తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం తురుము వేసి కలిపేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా మన డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా అవి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే. నేనైతే వినాయకుడికి నవరాత్రులు 9వ రోజు నేను ఈ బెల్లం పాశం అయితే చేసి వినాయకుడికి ప్రసాదంగా పంపించాను. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.